డాక్టర్ బండ ప్రకాష్ గారు అని ఉంటారు. అతను ఏంటంటే ఇప్పుడు మన రాజ్యసభ ఎంపీ టీఆర్ఎస్లో ఉండేది డాక్టర్ బండ ప్రకాష్ అని. ఓకే ఓకే సో అతను దానికి వాళ్ళకి ఇంకోటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అల్లూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అని కాలేజెస్ అని ఉన్నాయన్నమాట. వాళ్ళు రన్ చేసేవాళ్ళు దాన్ని. పెద్ద ప్లేస్. నాకు అతను ఇంట్రడ్యూస్ చేస్తే ఈజ్ ఆల్సో వెరీ జెంటిల్ మ్యాన్ అండి. అంటే పొలిటీషియన్స్లో అట్లా ఉండరు నాకు తెలిసినంత వరకు. ఎకనామిక్స్ పిహెచ్డి బ్యాక్గ్రౌండ్, వెరీ నైస్ పర్సన్. తను కూడా చాలా అమెకబుల్గా రిసీవ్ చేసుకొని, పెద్ద ప్లేస్ క్లబ్ అంటే నాకు ఒక పెద్ద హాల్, పక్కకి జిమ్, అటువైపు స్విమ్మింగ్ పూల్ ఇట్లా ఉండేది. అది ఇచ్చేసిండు. ఈ కాలేజ్లో మెటీరియల్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టా. అప్పుడు 1 year బ్రేక్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఐ వాంట్ టు గో ఫర్ ఏ మాస్టర్స్, బరోడాకి వెళ్దాం అనుకున్నాను. కానీ ఈ లోపు ముందు ఈ డెప్స్ కట్టాలి. సో ఒక 1 year స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో చేసుకొని ఇవన్నీ డెప్స్ అని క్లియర్ చేసుకొని అప్పుడు వెళ్దాంలే అనుకున్నా. అప్పుడు వర్క్ చేస్తూ ఉన్న క్లబ్లోనే. అయితే వరంగల్ లాంటి టౌన్లో ఒక క్లబ్లో గ్యాంబ్లింగ్ క్లబ్ ఆఫ్ ఆఫ్ ది రిక్రియేషన్ సెంటర్ కూడా ఉంటుంది. ఒక పిల్లోడు వచ్చి, ఒక యంగ్ బాయ్ వచ్చి ఏదో బొమ్మలు చేస్తుండే చూసే వాళ్ళకి వింతగా ఉంటుంది కదా. విశ్వనాథ్ అని ఒక చార్టెడ్ అకౌంటెంట్ చూసిండు అదంతా. అప్పుడు కొత్త కమిషనర్ వచ్చింది వరంగల్కి. అతను ఎవరంటే ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ జిహెచ్ఎంసీకి ఉన్నారు అరవింద్ కుమార్ గారు. ఆయన ఇప్పుడు కమిషనర్ అక్కడ కొత్తగా. అతను ఒక రోజు చూసినవి, ఈ వాంట్ టు బిల్డ్ ఏ పార్క్ అండి, ఏదైనా బ్యూటిఫికేషన్ చేద్దాము. అతను కూడా ఢిల్లీలో ఈ షార్ట్ టర్మ్ నేషనల్ మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ఉంటుంది, అక్కడ షార్ట్ టర్మ్ కోర్స్ చేసిండేది. సో అతను కూడా ఏంటంటే ఆర్ట్ అంటే చాలా ఓరియంటేషన్, చాలా ఇష్టం ఆర్ట్ అంటే. అది చూసి కలవమంటే కలిశాను. నువ్వు ఇట్లా ఒక పార్క్ చెయ్యి అని అడిగింది. నేను మొహమాటం లేకుండా ఏం చెప్పానంటే, అది ఫస్ట్ మీటింగ్ స్టేజ్ నైట్ 11 o'clock అండి. ఓకే. జనరల్గా ఆ టైంకి వాళ్ళు ఆఫీస్ అవర్స్ అయిపోయి రిలాక్స్గా ఉంటారు కదా. అప్పుడు పిలిచాను. ఒక మోడల్ చేసి చూపెట్టాను, ఒక స్కల్ప్చర్ పార్క్ చేద్దాం. చండీగఢ్లో నేక్ చంద్ది స్కల్ప్చర్ పార్క్ ఉంటుంది, అన్ని బ్రోకెన్ టైల్స్ బ్యాంగిల్స్తోని ఒక పార్క్. అది చేద్దామంటే నేను సేమ్ రిపీట్ చేయడం కాకుండా ఐ వాంట్ టు డూ ఇన్ మై ఓన్ వే. మనకు అంత ప్లేస్ లేదు, మనకు చాలా లిమిటెడ్ బడ్జెట్, లిమిటెడ్ ప్లేస్. నాకు నచ్చినట్టు నేను చేస్తాను, సేమ్ రిపీట్ అయితే నాతో కాదు అని చెప్పేస్తాను మొహమాటం లేకుండా. చెయ్యి నీకు నచ్చిన. నేను మోడల్ చేసుకెళ్ళి ఒక మోడల్ లాగా చూపెట్టాను. ఇంకోటి ఏం చెప్పానంటే, సార్ ఇప్పుడు నాకు ఈ హైరార్కీ ఎవరిని కలవాలి ఇదంతా నాకు తెలియదు. ఇప్పుడు ఒక కమిషనర్ని కలవాలి అంటే ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ ఇచ్చింది కాబట్టి మీ దగ్గరకు వచ్చిన, కానీ ఫస్ట్ రావాలి, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రోటోకాల్, ఇదంతా నాకు తెలియదు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ చేద్దామంటే నేను ఎప్పుడు కలవాలంటే నేను మిమ్మల్ని డైరెక్ట్ కలిసేలా యాక్సెస్ ఉంటుంది అంటే చేద్దాం, ఓకే, లేకపోతే వద్దు. నేను అహ్మదాబాద్కి వెళ్ళిపోతున్నా, మీకు నచ్చితే చెప్పండి సార్, ఐల్ కమ్ బ్యాక్ అని చెప్పిన. ఒక సమ్ డేట్ అనుకున్నాం. నేను టికెట్ బుక్ చేసుకొని మాస్టర్స్ కోసం, మళ్ళీ ఇప్పుడు డిగ్రీ మాస్టర్స్ కోసం బరోడాకి వెళ్దామని ట్రైన్ ఎక్కేసాను. వెళ్తుంటే అప్పుడు కాల్ వచ్చింది, వెళ్ళే ముందర నువ్వు ఇట్లా రా మనం చేద్దామని చెప్పేసి. సరే నేను ఇప్పుడు 1 weekలో వస్తా, అహ్మదాబాద్కి వెళ్తున్నా అని చెప్పేసి చెప్పిన. 1 week తర్వాత అంటే 1 month. అయితే తను ఏం చేయాలని ఒక మోడల్ చూపెడితే ఫస్ట్ ఒక స్కల్ప్చర్ కమిషన్ చేసింది. అది ఇప్పటికి ఉంది వరంగల్లో, పబ్లిక్ స్కల్ప్చర్. అది ఫస్ట్ వరంగల్లో. ఇప్పుడంటే చాలా వచ్చినాయి, అప్పుడు కొత్త. సో అతను అరవింద్ కుమార్ గారు సపోర్ట్ చేసిండు. ఆ వర్క్ చేశాను. చేసిన తర్వాత స్కల్ప్చర్ పార్క్ చేసాం వరంగల్, మున్సిపల్ జిహెచ్ఎంసీ బిల్డింగ్ ఎదురుగా. ఇప్పుడు అది లేదు, తీసి వేరే డిఫరెంట్ చోట్ల పెట్టారు వాళ్ళు ఎక్స్పెన్షన్లో. సో అక్కడి నుంచి నేను మళ్ళీ మాస్టర్స్ ఎలాగైనా చేయాలి అని చెప్పేసి, ఐ వాంట్ టు స్టడీ మోర్ భాష అని చెప్పేసి ఈ పోర్ట్ఫోలియో వేసుకున్నా. ఈ డెప్స్ అని క్లియర్ చేయడంలో అతను హెల్ప్ చేసిండు. ఆ పార్క్ అంతా పూర్తి చేసాము. పేమెంట్ దగ్గర మామూలుగా గవర్నమెంట్ అంటే చాలా డిఫికల్ట్, చాలా డిఫికల్ట్. కానీ ఎంత సర్ప్రైజ్ అంటే ఒకసారి పేమెంట్ అండి, పార్క్ వర్కింగ్ సైట్ ఉంటుంది కదా అక్కడికి తీసుకొచ్చి ఇచ్చింది నెట్ క్యాష్. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ కదా. ఇట్లా కూడా ఆర్టిస్టులకి హెల్ప్ చేసే ఆఫీసర్స్ ఉంటారు. ఇందాక మీరు చెప్పినట్టు మీ మదర్ ఫేస్ లేదంటే అలా మీరు ఇన్స్పైర్ అయ్యి తన్ని మీ పెయింటింగ్లో ఇన్కల్కేట్ చేశారు. అలా ఎప్పుడన్నా మీరు ఎవరన్నా చూసి అరే ఇంత మంచి ఫీచర్స్ నా స్కల్ప్చర్లోనూ నా పెయింటింగ్లో ఎక్కడొక్కడ వేయాలని ఇన్స్పైర్ అయిన ఫేస్ ఏమన్నా ఉందా? పర్టికులర్గా వీళ్ళు ఫేస్ చేద్దామని అనుకోను, కానీ మామూలుగా నేను చేయాలన్నప్పుడు నాకు చుట్టుపక్కల వల్ల రిఫరెన్స్ తీసుకుంటాను. ఒక్కొక్కసారి నేను ఫోటోగ్రఫీ కూడా షూట్ కూడా పిలుస్తాను, ఓకే నాకు మోడలింగ్ చేయని చెప్పి. ఓకే, నేను మా అన్నయ్య కొడుకుది ఎక్కువ చేసేవాడిని, ఫీమేల్ ఫిగర్ అయితే, మేల్ ఫిగర్ అయితే. ఓకే,
ఆవిడ యాక్టర్ అవ్వాలనుకునేవాడు. ఇప్పుడు లాస్ ఏంజల్స్కి వెళ్ళి థియేటర్ ఆర్ట్ చేసిన అక్కడ సెటిల్ అయ్యిండు. అరుణ్ అని చెప్పాను కదా, ఫస్ట్ వాడు పెయింటింగ్. ఇట్లా నాకు లేకపోతే నా క్లాస్మేట్స్, మరి ఫీమేల్ అయితే ఫీమేల్ అయినా సార్ నా క్లాస్మేట్స్ ఉంటారు ఎవరైనా, వాళ్ళ ఫొటోస్ నచ్చినాయి అనుకోండి. సునీత అని నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది ఓకే ఫైన్ ఆర్ట్స్లో. మామూలుగా టూర్ కట్టి వెళ్తూ ఉంటారు కదా, ఏదైనా ఫోటో నచ్చితే కూడా నేను చెప్తాను వాళ్ళకి, కెన్ ఐ యూజ్ దిస్. వాటిని రిఫరెన్స్ తీసుకొని నేను, అంటే వాళ్ళ మీద వాళ్ళ పర్సనాలిటీ రీప్రొడ్యూస్ చేద్దామని అనుకోను. అదే ఏదైనా ఒక థీమ్కి నాకు రిలవెంట్ అనిపించింది అనుకోండి. ఎస్ ఇప్పుడు సునీత అని ఒక అమ్మాయి ఉంది, ఆమె యూఎస్లో ఉంటుంది. ఒకసారి ఆమె ఏదో టూర్కి వెళ్ళిన ఫొటోస్ పంపించింది. కాలేజ్ వెళ్ళినప్పుడు కూడా సేమ్, రీసెంట్గా కూడా. నేను యాక్చువల్గా కో ఎగ్జిస్టెన్స్ అనేది ఒక స్కల్ప్చర్ ఆర్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నా. అందులో ఏంటంటే హ్యూమన్ లైఫ్ అనేది చాలా వాటితో లింక్ అయి ఉంటుంది. వీఆర్ నాట్ ద అలోన్ ఆన్ దిస్ ప్లానెట్. మనతో యానిమల్స్ ఉంటాయి, రకరకాల వేల కొద్ది ప్రాణజీవులు ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. అన్నిటితో కలిసే మనం సహజీవనం చేస్తూ ఉంటాం. నాది నేనే స్పెషల్ అనేది ఏమి ఉండదు ప్రపంచంలో. ఈ థీమ్ మీద ఒక స్కల్ప్చర్ సిరీస్ చేస్తున్నా. చేసే టైంలో ఈ సునీత అనే అమ్మాయి ఫొటోస్ పంపించింది, తను టూర్కి వెళ్ళిన ఫోటో. ఆ ఫొటోస్ ఇప్పుడు నేను చేసే వర్క్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది. అది ఆమె మీద బర్డ్స్ ఉండి, ప్యారెట్స్, అది నాకు నచ్చింది. ఓకే అది మొదలుపెట్టి చేసా. ఉంది పైన, అంటే పూర్తి చేయలేదు, ఇంకా ప్రాసెస్లో. అట్లా నేను మామూలుగా ఏంటంటే నా చుట్టుపక్కల వాళ్ళ నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఎవరి దగ్గర ఏదైనా నేర్చుకోవాలంటే ఏమాత్రం నేను మొహమాట పడినండి. ఏది ఉన్నా కూడా డెఫినెట్లీ నేను చెప్తాను. ఒకవేళ ఎవరి దగ్గర నుంచి ఏదైనా ఇన్స్పైర్ అయితే కూడా నేను చెప్తాను, రియల్ ఇన్స్పైర్ చేస్తా అని చెప్పేసి. రీసెంట్గా ఒక అతను అన్నారు, చాలా రోజుల తర్వాత 10 years గ్యాప్ తర్వాత కలిసాం. 1 hour మేము ఇల్లు కట్టుకున్నాము, వచ్చి చూడు మాకేమన్నా చెయ్యి నువ్వు అంటే. అనుకోకుండా తన డీపీలో ఒక ఫోటో ఉంది. అతను ఏంటంటే బాలాజీ రెడ్డి గారు అని ఉన్నారనమాట. ఇద్దరు మనవాళ్ళేం పట్టుకొని, ఇది తన కూతురు పెళ్ళికి నన్ను పిలిచిండు కానీ నేను వెళ్ళలేదు అప్పుడు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి వెనకాలన్నాడు, ఒక అబ్బాయి ఇక్కడ, ఒక పాప ఇక్కడ పట్టుకొని ఇట్లా దిగిన ఫోటో పెట్టుకున్నాడు డీపీలో. అది చూసి నాకు నచ్చింది, బాగా నచ్చి నేను దాన్ని స్కల్ప్చర్ చేస్తున్నా. తనకు చెప్పిన నేను అమోర్ అనే ఒక థీమ్ మీద, అంటే లవ్ డిఫరెంట్ కాంటెక్స్లో, బాయ్ అండ్ గర్ల్ లవే కాకుండా రకరకాల కాంటెక్స్లో లవ్ అనేది ఉంటుంది కదా, ఆ థీమ్ ఇది. ఇక్కడ ఏంటంటే గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ చిల్డ్రన్, ఆ థీమ్ బాగా నచ్చి అది నేను చేస్తున్నా ఇప్పుడు. అతనికి చెప్పాను కూడా, అరే ఈ డీపీ నాకు బాగా నచ్చింది, దీన్ని స్కల్ప్చర్ చేస్తున్నా అని చెప్పి. సో ఇట్లా నేను ఎప్పుడు చేస్తానండి. ఐ టేక్. ఊపిరి సినిమా చూసారా? చూసాను. నాకు మీ పెయింటింగ్ చూసిన వెంటనే నాకు ఆ సినిమా గుర్తొచ్చింది. నిజంగా అంటే నిజానికి కామన్ మెన్ కి ఇన్ని కలర్స్ చూసినప్పుడు అందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం కాదు. జోక్ లాగా పెట్టారు కానీ నేను చెప్తానండి. ఒక కథ చెప్పాలనుకోండి, మనం ఎలా చెప్తాం? రాయాలనుకోండి ఎలా చెప్తాం? మాట్లాడే భాష ఎలా చెప్తాం? పదాలు, అది ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు. మనం మాట్లాడుకునే భాషతోని మనకు భావాన్ని, ఒక స్టోరీ చెప్పాలంటే ఆ పదాలతో మనం చెప్తాం. ఏ పిక్చర్ కెన్ స్పీక్ thousands of words అని అంటారు. కొన్ని ఏంటంటే ఫీలింగ్కి సంబంధించినవి ఉంటాయి. ఎన్ని రకాలుగా నువ్వు రాయొచ్చు. సో ఇప్పుడు పెయింటింగ్ అనేది ఏంటంటే విజువల్ మీడియం, అది యాక్చువల్గా మన కళ్ళతో చూసేది. ఇప్పుడు ఇక్కడ ఏం ఓన్లీ రెడ్ కలర్ పెయింట్ చేస్తుంది అనుకోండి రూమ్ అంతా, దాని మీద ఏ బొమ్మ లేదు, మీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. ఒక పర్పుల్ రూమ్ ఉంది, మొత్తం రూమ్ అంతా పర్పుల్ కలర్ వేస్తుంది. అట్లా డిఫరెంట్ కలర్ రూమ్స్ ఉన్నాయి అనుకోండి. మీ మూడ్ లేదా మీ ఐ తీసుకునే పర్సీవ్ చేసే విధానం, ఎక్స్పీరియన్స్ అనేది కలర్ ఆ జోన్లోకి వెళ్ళినప్పుడు మీరు కళ్ళతో చూస్తారు, దాని నుంచి మీకు ఒక ఎమోషన్, ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే విజువల్ లాంగ్వేజ్లో స్టోరీ మీనింగ్ కంటే కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళి అబ్స్ట్రాక్ట్, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అంటే ఒక పిచ్చి గీత ఇట్లా అనుకుంటాం, కానీ ఇప్పుడు మా అబ్స్ట్రాక్ట్ అనేది ఇండియన్ కల్చర్లో వెరీ ఏజెస్ నుంచి ఉందండి.